సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి సూర్య గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సో ఇక్కడ మనకి ఫుడ్ అంతా కూడా చాలా హైజీనిక్గా ఉంది, చాలా బాగుంది చూస్తుంటే. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అవుతుందండి మేము స్టార్ట్ చేసి. 12 ఇయర్స్. 12 ఇయర్స్ అవుతుంది. నా జాబ్ వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. అలాగా ముందు అంటే కొంత వరకు చేసేవాళ్ళం, ఇయర్లీ 2-3 టైమ్స్. ఆ తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి ఆ సిచ్యువేషన్ మనం హెల్ప్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అలాగా ఇప్పుడు కంటిన్యూస్గా నడుస్తుంది. సార్ ఇప్పుడు సాఫ్ట్వేర్ అనగానే వారంలో 5 రోజులు చాలా హార్డ్ వర్క్ చేసి ఆ 2 రోజుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడు చిల్ అవుదామా, ఎంజాయ్ చేద్దామా అనేసి. మీరు మాత్రం ఈ సర్వీస్ని ఎంచుకున్నారు. హౌ? సో నేను ఎంజాయ్ కూడా చేస్తాను, సర్వీస్ కూడా చేస్తాను. సో అట్లీస్ట్ మన లైఫ్లో అందరికైతే హెల్ప్ చేయలేము, అట్లీస్ట్ కొంతమందికైనా హెల్ప్ చేయాలని ఉంటుంది. సో ఇది ఒక్కటే కాకుండా ఆర్ఫనేజ్ హోమ్స్కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తాం. ఇంకా స్టడీ పరంగా ఆల్మోస్ట్ లైక్ 10th క్లాసు 9th క్లాసు అట్లీస్ట్ సింగిల్ పేరెంట్ ఉండి వాళ్ళు ఫీజు కట్టలేని సిచ్యువేషన్లో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఓకే. దాంతోపాటు మా ఆఫీస్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఆ థాట్ ఎలా వచ్చింది? ఫస్ట్ మీకు ఇనిషియేటివ్? జాబ్ వచ్చిన దగ్గర నుంచి లైక్ 15th ఆగస్ట్ 26 జనవరికి ఏదో చిన్నగా ఇచ్చేవాడు. సో అలాగా చేద్దామని ఏదో ఉండేది. అప్పుడంతా అంత శాలరీ ఉండేది కాదు. సో ఆ ఉన్న దాంట్లోనే జస్ట్ బిస్కెట్స్, చాక్లెట్స్ ఇచ్చేవాడు. సో అలాగా ఇంకా మా శాలరీ పెరిగింది అలాగా. సో మెల్లిమెల్లిగా ఇంకా మళ్ళీ మా ఆఫీస్లో కూడా అతను అన్నారు, ఒక మంచి పని చేసినప్పుడు నలుగురికి తెలియాలి. సో ఆ తర్వాత నేను ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అవన్నీ క్రియేట్ చేశాను. సో దాని తర్వాత మనకి వాట్సాప్ స్టేటస్ పెట్టి అలా కొంచెం నలుగురికి తెలుస్తుంది.